ప్రియమైన మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామాంజనేయులు. నేను హర్నాథపురంలో నివాసం ఉంటున్నాను. నేను సెంట్రింగ్ కార్మికుడిని. నేను సెంట్రింగ్ పని చేసుకుంటుంటాను. సురాయిపాలెం సూర్య వెంకట సాయి తేజ అనే మనిషి నాకు 4 సంవత్సరాల నుంచి పరిచయము. నేను అతనికి సంబంధించిన సోమశేఖరపురం పిఆర్సీ సెంటర్లో సోమశేఖరపురంలో ఉండే G+1 ఇల్లు నేను మార్చి 11వ తారీఖు కొనుగోలు చేయడం జరిగింది. 1,15,50,000 కొనుగోలు చేయడం జరిగింది. మార్చి 11వ తారీఖున అస్వాధీన అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ భూముల రేట్లు పెరిగాయని ఎవరో 10 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నారని నన్ను అతను బెదిరిస్తున్నాడు. నేను నీకు చేసిన అగ్రిమెంట్ నువ్వు రద్దు చేసుకోవాలి, నేను నీకు రిజిస్ట్రేషన్ చేయను అని బెదిరిస్తున్నాడు. పోయిన మే 17వ తారీఖు సాయంకాలం 5:20 నుంచి సాయంకాలం 5:50 లోపల నాకు సంబంధించిన బిల్డింగ్ల కాడ రెక్కీ నిర్వహించి నన్ను చంపేదానికి ప్రయత్నం చేశాడు. 1కి 3 బిల్డింగ్ల కాడ తిరిగి రెక్కీ నిర్వహించి నన్ను చంపేదానికి ప్రయత్నం చేశాడు. నేను మీడియా ముఖంగా ఒకటే కోరుకుంటున్నాను, నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించండి. నేను 4 రోజులు ఊర్లో లేకుండా నేను ఒంగోలుకి వెళ్ళి ఒంగోలు నుంచి లాయర్ ద్వారా డీజీపీ గారికి, ఐజీ గారికి, కన్సల్టెంట్ పోలీస్ స్టేషన్కి, ఎస్పీ మేడంకి, నెల్లూరు జిల్లా ఎస్పీ మేడంకి వీళ్ళందరికీ రిజిస్టర్స్ పోస్ట్ ద్వారా నేను నా కంప్లైంట్ పంపడం జరిగింది. నేను పత్రికాముఖంగా నేను కోరుకునేది, నాకు రక్షణ కల్పించండి, నాకు నా కుటుంబానికి. మనుషులకి హెచ్చరిక. నా కొడకల్లారా మీరు ఏ విధంగా చూడండి సార్, ఇంగ్లీష్లో ఉంది. రాజా సుదర్శనం సార్, ఇది రాజా సుదర్శనం, అతని అనుచరుడు. రాజా సుదర్శనం అనే మనిషి అతని స్టేటస్లో సురాయిపాలెం సాయి తేజకి మోసం చేసిన వాళ్ళు నా కొడకల్లారా కాసుకోండి, మీ అంత చూస్తాను. అడ్వాన్స్ పే చేశాను సార్. 16 లక్షల రూపాయలు అకౌంట్ ద్వారా పే చేశాను సార్. 16 లక్షల రూపాయలు అకౌంట్ ద్వారా పే చేశాను. నా అకౌంట్ నుంచి సాయి తేజ అకౌంట్కి 16 లక్షల రూపాయలు పే చేశాను సార్. ఈ రిజిస్ట్రేషన్కి వచ్చి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు గడువు పెట్టుకున్నాము. ఈ సెప్టెంబర్ 30 లోపల నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 11వ తారీఖు అస్వాధీన అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. దాని తర్వాత ఎవరో ఎక్కువ రేటు ఇస్తానని చెప్పి నమ్మబలికేటప్పటికి అతను నా మీద రాజా సుదర్శనం అనే ఒక వ్యక్తితోటి కలిసి నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి నా మీద రెక్కీ నిర్వహించి నన్ను చంపేదానికి ప్రయత్నం చేశారు సార్. మా బిల్డింగ్ల కాడికి తిరిగి రెక్కీ నిర్వహించారు సార్. సాయి తేజ అనే వ్యక్తి, రాజా సుదర్శనం అనే వ్యక్తి. బెదిరించడం అంటే నీకు రిజిస్ట్రేషన్ చేయము, నువ్వు రద్దు చేసుకోవాలి, చేసిన రిజిస్ట్రేషన్ని నువ్వు నా చేత చేయించుకున్న రిజిస్ట్రేషన్ని రద్దు చేసుకోవాలి, లేదంటే నేను నెల్లూరు టౌన్లో తిరగనేము అని బెదిరింపులు చేశారు సార్. ఎందుకు ఇచ్చారు, వాటి ద్వారా ఉపయోగం ఏంటి, ఇప్పుడు జరిగిన అసలు క్లియర్ ఇప్పుడు స్టార్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత అధికారులకి నా కంప్లైంట్ తెలియజేశాను. వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉందని చెప్పి నాకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిచి విచారించి వాళ్ళ మీద కేసు నమోదు చేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.